హలో అండి, నేను అరుణానందగిరి. ఈరోజు మరి బజ్జీలతోటి మజ్జిగ పులుసు వేస్తారు కదా, అది చేయడానికని చిట్టి బజ్జీలు వేస్తున్నా. చూడండి, ఏం లేదు, శనగపిండిలో ఉప్పు, కారం, తర్వాత తినే సోడా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని చిట్టి బజ్జీలు వేస్తున్నా. మనం సేమ్ బజ్జీ పిండికి ఎట్లా కలుపుకుంటామో అట్లా కలుపుకొని చిట్టి చిట్టి బజ్జీలు వేయాలి, పెద్దగా వేయద్దు. ఇట్లా రెడీ అవుతుంది. వీటిని మళ్ళీ మనం మజ్జిగ చారు వేసి అందులో వేసి మసలియాలి. పిట్టలు ఇక్కడికి వచ్చినాయి, అవి తింటున్నట్టున్నాయి ధాన్యం. చూద్దాం అండి, నేను అరుణానందగిరి. ఇక ఈరోజు మనం మజ్జిగ అంటే బజ్జీలా మజ్జిగ పులుసు వేస్తున్నాం. దానికోసం అయితే ఇక ఫస్ట్ బజ్జీలు చేసి పక్కకు పెట్టుకున్నాం. తర్వాత కొద్దిగా నూనెలా జీలకర్ర వేసి, తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, మెంతి ఇవన్నీ వేసి ఫ్రై చేసి దానిలో కొద్దిగా పసుపు, ఉప్పు, కారం వేసినాం. జీలకర్ర కూడా వేసినాం. ఇక చిలికిన మజ్జిగ వేసినాం. పుల్లటి మజ్జిగతో వేస్తారు. ఇది పుల్లటి మజ్జిగ మంచిగా చిలికి వేసినాం. అది ఉడుకుతుంది. ఉడికేటప్పుడు ఈ బజ్జీలు వేయాలి. ఇది మరి ఈ కూర ఇక చూద్దాం ఎట్లా ఉంటుందని. ఇది పుల్లటి మజ్జిగతోటి వేస్తారు. మరి ఈరోజు నేను ట్రై చేస్తున్నా. వేసేద్దాం. ఇక ఒక్క 2 నిమిషాలు మసలిచ్చి ఊకోవాలి. ఎందుకంటే మరి దగ్గర కత్తి ఇవన్నీ ముద్దల్లాగా అయితే కూడా బాగుండదు. ఇది ఎట్లాగూ ఒక 2-3 నిమిషాలు అవి మెత్తగా మారుతాయి, అందుకని చెప్తున్నా. కర్రీ అయితే సూపర్గా రెడీ అయింది. ట్రై చేసి చూడండి మరి.